వంకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని చపాతీలు చేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. కొన్ని కొన్ని వేసించుకోవాలి ఫ్రెండ్స్. మసాలా గుమ్మగుమ్మలాడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేగుతున్నాయో. ఇంకా కొన్ని వేయించుకోవాలి. ఈ కర్రీ మా అమ్మమ్మ బాగా చేస్తుంది. మా పెద్దమ్మమ్మ కూడా వచ్చింది. చూపిస్తే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇల్లు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కట్ చేయాలి. ఇట్లా కొయ్యాలి. ఇట్లా పొడుగుగా కోసుకోవాలి. మీరు కూడా కోసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అసలు పాలు తాగుతుంది. ఉల్లిగడ్డలు కోసుకోవాలి. మా అమ్మమ్మ కట్ చేసి ఆనియన్స్, వంకాయ తొప్ప వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము. స్పూన్ ఆయిల్ వేసుకున్నాం సార్. ఇప్పుడైతే కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. మటన్ వేసినప్పుడు వేసుకోవాలి సార్. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేయాలి సార్. వేగాలి ఫ్రెండ్స్. అవి వేగినాక కొంచెం టమాటో వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగింది. టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు మగ్గాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేయాలి. ఇప్పుడు పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలపాలి ఫ్రెండ్స్. మనం ఉప్పు పసుపు వేసినప్పుడు బాగా మగ్గుతుంది. కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు కొబ్బరి పొడి, 2 స్పూన్లు కారం. ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వంకాయలు వేసుకోవాలి. ఇట్లా వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాష్ ప్యాక్ తీసుకొని వాటర్ తీసుకొని దీంట్లో వస్తున్నాము. ఇంకొక గ్లాస్ వాటర్ వస్తుంది. గ్లాస్ వాటర్ వేసాం. ఇప్పుడు అది మూత పెట్టుకొని గిచ్చుకోవాలి. మూత పెట్టినాము. ఒక బౌల్లో చేపలు వేసుకున్నాము. ఏంచినవి ఎలా క్లీన్ చేస్తారో మా అమ్మమ్మ చూపిస్తుంది. దీంట్లో వాటర్ పోస్తున్నాము.
క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా నీళ్ళు వేసుకొని నేను 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఏమన్నా వేసుకుంటే పోతుంది. 2 టైమ్స్ కడగాలి. మళ్ళా వాటర్ వేస్తున్నాము. టూ టైమ్స్ చాలంట. ఇప్పుడు అన్నీ తీసుకొని మనం వంకాయ కూరల్లో వేసుకోవాలి బాగా కడుక్కొని. ఇట్లా మూత తీయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత పెట్టుకున్నాము. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టాలి. ఇంకా 5 నిమిషాలు. మూత తీసి ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు. ఇంకా బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలి. ఇదేంటి ఫ్రెండ్స్ వంకాయ కూర, అతి చేపలు వంకాయ కూర. అదేంటి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి. బాయ్.